హాయ్ నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు టచ్ ఆఫ్ తెలుగు టేస్ట్. ఈరోజు మనం తయారు చేసుకునే వంట స్వీట్ రెసిపీ అండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బెల్లం కరిగించుకోవాలి. హెల్దీ స్వీట్ కాబట్టి నేను షుగర్ యూజ్ చేయకుండా ఓన్లీ బెల్లంతోనే తయారు చేస్తున్నాము. సో సేమియా పాయసం ఇది పండగల్లో ప్రత్యేకం. ఏ శుభ సందర్భమైనా మనందరికీ తీపి ఉండాలి కదండి. సో తీపి అనేది మనకి ఒక ఆనందకరమైన వాతావరణాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇస్తుంది. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి గీ అనేది వేసుకొని అది కొంచెం మరిగాక కాజు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. కాజు మీకు నచ్చినంత వేసుకోవచ్చు. సో కాజు తర్వాత కిస్మిస్ అనేది ఆ ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి, ఒకదాని తర్వాత ఒకటి. ఈ సేమియా పాయసం అనేది శ్రావణ శుక్రవారాల్లో అమ్మవారికి నైవేద్యంగా కానీ, వెంకటేశ్వర స్వామి 7 శనివారాలు వ్రతం చేస్తున్న వారికి ఈ యొక్క వంట బాగా యూజ్ అవుతుంది. 5 నిమిషాల్లో చాలా త్వరగా అయిపోయే వంట. ఈ కాజు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి. తర్వాత కిస్మిస్ వేసి అది కూడా ఫ్రై అయ్యాక, చక్కగా ఫ్రై అయిన తర్వాత అది కూడా ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో సేమియా వేసుకొని సేమియా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క బెల్లం పాయసం తినడం వలన షుగర్ పేషెంట్స్ కూడా చక్కగా తినవచ్చు. షుగర్ లేకుండా ఈ విధంగా ట్రై చేసుకొని తినడం వలన హెల్తీగా తయారవుతుంది. అంతే. ఇప్పుడు ఈ సేమియా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు పాలు మరగబెట్టుకొని అది కాస్త పొంగిన తర్వాత ఈ యొక్క ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా అందులో వేసి చక్కగా ఉడికించాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడికించాలి. సో నాకైతే సేమియా పల్చగా తినడం ఇష్టం. పాలు నేను ఎక్కువ వేసుకున్నాను. మీరు కాస్త ముద్దగా తినే వాళ్ళైతే కొంచెం పాలు తగ్గించుకొని వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు ఈ విధంగా సేమియా అనేది బాయిల్ అవుతుండగా ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్లు అనేవి వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. ఇలాచీని కొంచెం ఫ్రై చేసి మనం మిక్సీ పడితే ఈ విధంగా పౌడర్లా ఫామ్ అవుతుంది. ఈ పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం బెల్లం అనేది మరిగించుకున్నాం కదండి, అది పాకమేమీ అవసరం లేదు. బెల్లంలో ఉన్న డస్ట్ పోవడానికి జస్ట్ వాటర్ వేసి మరగబెట్టుకున్నాం. ఇప్పుడు ముందుగా మనం కరగబెట్టుకున్న బెల్లాన్ని అనేది లాస్ట్లో మనం వేయడం వలన పాలు అనేవి విరగకుండా చక్కగా బెల్లం పాయసం తయారవుతుంది. అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఆరోగ్యకరమైన వంటల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి.